పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 75% అనుకూలమైన ఫలితాలు, 25% ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి అయిన రవి రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, శనితో కలిసి సంచరిస్తున్నాడు. రవి శని గ్రహాల యొక్క కలయిక కొన్ని విషయాలలో పోరాట పటిమను కనిపిస్తుంది. అంటే గట్టిగా పోరాడాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ జన్మరాశికి ఏం జరుగుతున్నదంటే రాశ్యాధిపతి 7వ స్థానంలో సంచరించేటప్పుడు, శనితో కలిసి సంచరించేటప్పుడు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ద్వితీయ లాభస్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే బుధుడు మీ రాశికి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలో లేడు. ప్రధానంగా ధనస్థానాధిపతి బుద్ధికారకుడు అయినటువంటి బుధుడు 8వ స్థానంలో నీచంలో సంచరించేటప్పుడు ప్రయాణాలు విపరీతంగా చేయాల్సి రావచ్చు. ఖచ్చితంగా ప్రయాణ సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా కూడా డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతున్నాయి ఏమిటా అనే భావన కలుగుతుంది. అంటే ఖర్చుల యొక్క తీవ్రత కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. సరే, ఎంత ఖర్చులు పెరిగినప్పటికీ మనశ్శాంతి అయినా వస్తుందా అంటే మనశ్శాంతి కూడా ఉండదు. అంటే విపరీతమైనటువంటి శారీరక శ్రమతో పాటు మానసికమైనటువంటి అలసత్వం కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా రావాల్సిన ధనం ఏదైనా చేతికి అందుతుందా అంటే రావాల్సిన ధనం విషయంలో ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే వస్తువులు చేసుకునేటటువంటి విషయంలో తీవ్రమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇంకా మీ రాశికి తృతీయ 10వ స్థానాధిపతి అయిన శుక్రుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే మీ జన్మరాశికి తృతీయ 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 8వ స్థానంలోనే ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా కొంచెం ఒడిదుడుకుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అంటే స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అనేటటువంటి ఒక రకమైనటువంటి భావన ఇక్కడ అంటే అంతర్గతంగా సింహరాశి వారిని కొద్దిగా అలజడికి గురి చేస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే శుక్రుడు అష్టమంలోనే ఉన్నప్పటికీ ఉచ్చస్థానం అయినప్పటికీ 1వ తేదీ నుంచి వక్రగమనం ప్రారంభమవుతుంది. పైగా మీ శుక్రుడు మీ రాశికి ఎవరు అంటే 10వ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి. వక్రంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో, వ్యాపారపరమైనటువంటి విషయాలలో ముందుకు వెళ్ళలేరు. ముఖ్యంగా ఉద్యోగస్తుల కన్నా కూడా వ్యాపారస్తులకు కొంచెం దాని యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అధికమైన ఖర్చులు పెరిగిపోవటం కానీ, కొద్దిగా నష్టాలు రావటం కానీ, ఆశించిన ఫలితాన్ని పొందలేకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుజుడు మీకు పోరాట పటిమను కలిగిస్తాడు. అంటే ఎంతటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అయినా సరే సింహరాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మనోబలంతో ముందుకు సాగుతారు. ఇది మీకు సంపూర్ణమైనటువంటి రక్షణ కలిగిస్తుంది, సంపూర్ణమైనటువంటి విజయాన్ని కలిగిస్తుంది. ఇది మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి. అయితే వ్యాపారపరమైనటువంటి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ప్రధానంగా మీ జన్మరాశికి 5వ 8వ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా 10వ స్థానంలో కర్మస్థానంలో ఉన్నటువంటి కారణం చేత, పైగా చంద్ర నక్షత్రంలో గురుడు సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే వృత్తి ఉద్యోగాలలో కనుక తీసుకుంటే పట్టు పెంచటం కోసం, గ్రిప్ పెంచుకోవటం కోసం మీరు ప్రయత్నాలు చేయాలి. ఎక్కడా కూడా దేన్ని అంత తొందరగా వదిలిపెట్టకూడదు. విపత్కరమైన పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ సింపుల్గా దేన్ని కూడా గివిప్ అనేటటువంటిది పనికిరాదు. ఏది కూడా వదిలిపెట్టకూడదు. పోరాటంతో అన్నీ సాధ్యమవుతాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ మాసంలో చేసే వివాహ ప్రయత్నాలు అయితే మాత్రము దాదాపుగా కలిసి రావు. ఏదైనా అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోతూ ఉంటాయి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో కూడా గొప్ప ఫలితాలు ఏవి పొందలేకపోతూ ఉంటారు. అదృష్టం తలుపు తట్టినట్టే తట్టి తలుపు తీసేలోకి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇది ఒక ప్రధానమైనటువంటి దోషం అనే చెప్పాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:39 మధ్యలో ఉండే సమయం అత్యంత కఠినమైన సమయము. ఇది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ప్రయాణాల పరంగా కూడా కొంచెం కఠినమైనటువంటి సమస్యలు కలిగిస్తుంది, క్లిష్టమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతకు భంగం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే సమయానికి తినడానికి కూడా లేనంత బిజీగా ఉంటారు, అయినప్పటికీ కూడా ఆనందాన్ని పొందలేకపోతూ ఉంటారు. ఇక 3వ తేదీ ఉదయం 6:39 నుంచి 5వ తేదీ ఉదయం 8:15 మధ్యలో ఉండేటటువంటి సమయంలో మరలా సింహం బ్యాక్, అంటే లయన్ ఈజ్ బ్యాక్. అంటే గతంలో ఎక్కడెక్కడైతే మీరు ప్రతికూలతలు పొంది ఇబ్బంది పడ్డారో అవన్నీ తొలగిపోయి వాటిని దాటుకుంటూ మరలా ముందుకు వచ్చి గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఈ సమయంలో మనస్సు సంపూర్ణమైనటువంటి ఆనందానికి లోనవుతుంది అని చెప్పాలి. ఇక్కడ అంటే దూరం అయిపోయినటువంటి వ్యక్తుల దగ్గర కావటం కానీ, ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావటం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలత కానీ కలుగుతుంది. ఇక 5వ తేదీ ఉదయం 8:15 నుంచి 7వ తేదీ ఉదయం 11:50 మధ్యలో ఉండే సమయం అంతా కూడా ఇది మీ రాశి, ఈ సింహరాశి వారికి ఈ 3 రోజులు మాత్రము అద్భుతమైనటువంటి రోజులని చెప్పాలి. ఎక్కడా కూడా ప్రతికూలతలు ఉండవు, సంపూర్ణమైనటువంటి కార్యానుకూలత కలుగుతుంది, ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది, అనేక రకాలైనటువంటి శుభయోగాలు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. 7వ తేదీ ఉదయం 11:50 నుంచి 9వ తేదీ సాయంత్రం 5:49 మధ్యలో ఉండే సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వారికి, భూ సంబంధమైన వ్యవహారాలు సాగించేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. 9వ తేదీ సాయంత్రం 5:49 నుంచి 11వ తేదీ రాత్రి 2:15 మధ్యలో ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ మీకు సోమరతనం పెరగటం కానీ, అంటే సమయానికి చేయవలసినటువంటి పనులు చేయలేకపోవటం కానీ, బంధు విరోధం కలగటం కానీ, అగౌరవం కలగటం కానీ, లేదా మనస్సుకు కొంచెం మనస్సుకు బాధ కలిగే సంఘటనలు జరగటం కానీ జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఇక 11వ తేదీ రాత్రి 2:15 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా సంపూర్ణమైన సుఖాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, ధనలాభం కూడా కలుగుతుంది, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా పొందుతారు. ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా కనుక తీసుకుంటే ఈ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు సింహరాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయండి. 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరైతే ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు ఖచ్చితంగా ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి చక్కటి సరైనటువంటి పరిహారాలు కనుక చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. మనం జాతక పరిశీలన చేసేటప్పుడు ఏంటంటే వ్యాధి ఒకటి, మందు మరొకటి కాకూడదు. వ్యాధి ఏమిటో తెలుసుకుని దానికి తగినటువంటి విధంగా మందు వేయాలి. అలానే సమస్యలు ఎక్కడున్నాయో తెలుసుకుని దానికి తగినటువంటి విధంగా కనుక మనం పరిహారాలు కనుక చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి ఈ సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.